రెగ్యులర్‌గా తినే దోసలు మానేసి ఇలా హై ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ దోసలు తినండి. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. దీనికోసం హాఫ్ కప్పు సగ్గుబియ్యము, హాఫ్ కప్పు రాగులు, హాఫ్ కప్పు పొట్టు మినపప్పు, హాఫ్ కప్పు అటుకులను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. వాటర్ వంపేసుకొని మరికొద్దిగా వాటర్‌ని పోసుకొని మూత పెట్టుకొని 7, 8 గంటలు నాననివ్వండి. ఇలా నానిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని వాటర్ పోసుకొని దోస పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 7, 8 గంటలు దీన్ని పులియనియండి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా పులిసింది మనకు పిండి. దీన్ని మరొకసారి కలుపుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకొని దోస ప్యాన్ పెట్టుకొని ఈ పిండిని సెట్ దోసలాగా వేసుకోండి. కొద్దిగా మందంగానే వేసుకోండి. చూడండి బబుల్స్ ఎలా వచ్చాయో. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలాక మరోవైపు తిప్పేసుకొని 2 వైపులా కాల్చుకుంటే హెల్తీ దోస రెడీ.